నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సమాజ భాగస్వామ్యంతో డెంగ్యూను నియంత్రించవచ్చు. అవగాహన ర్యాలీలో వైద్యులు. సంఘమిత్రులకు 5G ఫోన్లను పంపిణీ చేసిన కూటమి నాయకులు. భక్తి శ్రద్ధలతో శని భగవాన్కు జయంతి పూజలు. ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ఎర్ర బ్యాడ్జీలతో నిరసన తెలిపిన ఆర్టీసీ ఉద్యోగులు. వార్తలోని వివరాలు. ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా జిల్లాలో ప్రజల్లో రక్తపోటుపై అవగాహన పెంపొందించేందుకు రూపొందించిన పోస్టర్లను జిల్లా సచివాలయంలోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా రక్తపోటు పరీక్షలు చేయించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, ఒత్తిడి నియంత్రణ ద్వారా రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. డెంగ్యూ నియంత్రణకు సమాజ భాగస్వామ్యం ఎంతో అవసరమని పిహెచ్సి డాక్టర్లు కిరణ్మయి రమ్యకృష్ణలు పేర్కొన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా సబ్ యూనిట్ అధికారి గంగయ్య ఆధ్వర్యంలో శనివారం పొంగనూరు పట్టణంలోని కొత్తపేట మరియు తూర్పు మౌసాల అర్బన్ పిహెచ్సిల పరిధిలో అవగాహన ర్యాలీలు నిర్వహించి ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ డెంగ్యూ నివారణ మనందరి బాధ్యత అని గుర్తు చేశారు. ఒక్క దోమ అనేక ప్రమాదాలు అనే నినాదంతో ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఏడిఎస్ ఈజిప్ట్ దోమ వల్ల వ్యాధి వస్తుందన్నారు. మన ఇంటి లోపల ఉండే పూల కుండీలు, కూలర్లు, మంచినీటి తొట్టెలు, కొబ్బరి బోండాలు, నిలువ ఉన్న మంచినీటి పరిసరాల్లో స్థావరం ఏర్పాటు చేసుకుని జబ్బు బారిన పడిన వ్యక్తి నుంచి వాహకాన్ని మోసుకొచ్చి కుట్టడం వల్ల డెంగ్యూ వ్యాధి వస్తుందన్నారు. కావున ఇంటి పరిసరాల్లో వారానికి ఒకసారి నీరు నిల్వ లేకుండా డ్రై డే పాటించాలని సూచించారు. ఎవరైనా జ్వరం బారిన పడినట్లయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రక్త పరీక్షలు నిర్వహించుకుని నిర్ధారణ అయితే మందులు వాడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది సోమశేఖర్, తేజమూర్తి తదితరులు పాల్గొన్నారు. అటువంటి నీటి నిల్వలను శుభ్రం చేసి వాటిపై మూతలు పెట్టి ఉంచుతాను. నీటి నిల్వలన్నింటినీ శుభ్రం చేస్తాను. కట్టుబడి ఉన్నాను. నా ఇంటిలో నా ఇంటి పక్కల దోమలు వృద్ధి చెంది ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఆ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఏపీపీడీటీ రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు శనివారం పుంగనూరులో ఆర్టీసీ ఉద్యోగులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. అలాగే డిపో ఎదుట తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న డిఏ, పిఆర్సీ బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఐఏ ప్రకటించి పిఆర్సీ కమిషనర్ను నియమించాలన్నారు. యూటీఎస్, టీఐఎం డ్యామేజీల పేరుతో విధిస్తున్న రికవరీలను వెంటనే నిలిపివేయాలని కోరారు. మెకానిక్, ఆర్టిజన్ ఉద్యోగుల 12 సంవత్సరాల ఏఏఎస్ ద్వారా తగ్గించిన బేసిక్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. నాన్ ఆపరేషన్ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. స్త్రీశక్తి పథకం అమలుతో ఏర్పడిన ఇబ్బందులను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఎలక్ట్రికల్ బస్సులను ప్రైవేటు వారికి అప్పగించి ఆర్టీసీ డిపోలను ఖాళీ చేయించే విధానాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. శనేశ్వర స్వామి వారి జయంతి పర్వదినం సందర్భంగా పొంగనూరు పట్టణ శివారులో గల 50 రాళ్ల మరువలో వెలిసిండు శనేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు రద్దీ నెలకొంది. ముందుగా శని భగవాన్కు పలు రకాల సుగంధ ద్రవ్యాలతో గోక్షీరంతో అభిషేకించి స్వామికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం శనేశ్వర స్వామి వారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వయంగా తమ చేతులతో స్వామివారికి తైలాభిషేకం చేసి మొక్కులు తీర్చుకున్నారు.
స్వామికి జై స్వనేశ్వర స్వామికి జై మికి జై సంస్వనేశ్వర స్వామికి జై సంస్వనేశ్వర స్వామికి భగవద్భవాయ నమః వామదేవాయ నమో జయ గురుదేవో మహాదేవో గురుదేవ సదాశివః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. భక్తాగ్రజులకు విజ్ఞప్తి, యాభైరాల మరవ పుంగనూరు మండలం యాభైరాల మరవలో వెలసి ఉన్నటువంటి శ్రీ శనైశ్చర స్వామి వారి దేవస్థానమునందు శనైశ్చర జయంతి సందర్భముగా స్వామివారికి విశేషమైనటువంటి తైలాభిషేకాలు, పంచామృతాభిషేకాలు కార్యక్రమాలన్నీ నిర్వహించి అన్నదాన సేవా కార్యక్రమాలన్నీ నిర్వహించాము. ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో భక్తులందరూ వచ్చి స్వామివారి కృపకు పాత్రులైనారు. డ్వాక్రా మహిళలకు మెరుగైన సేవలు అందించేలా కూటమి ప్రభుత్వం సంఘమిత్రులకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిందని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సెమీపతి యాదవ్ పేర్కొన్నారు. శనివారం పుంగనూరు పట్టణంలోని స్త్రీశక్తి భవనంలో ఏపీఎం కృష్ణప్ప ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. కూటమి నాయకులు మాధవరెడ్డి, జగదీష్ రాజు, సివి రెడ్డి, కవిత, విరూపాక్షి, చైతన్య రాయల్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని 44 మంది సంఘమిత్రులకు 5G స్మార్ట్ ఫోన్స్ను పంపిణీ చేశారు. అనంతరం వారు ప్రసంగించారు. సంఘమిత్రులకు 15,000 రూపాయల విలువైన అత్యాధునిక 5G స్మార్ట్ ఫోన్లను ఉచితంగా కూటమి ప్రభుత్వం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. గ్రామ స్థాయిలో డిజిటల్ సేవలను, డ్వాక్రా మహిళల లావాదేవీలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ ఫోన్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. లబ్ధిదారులు ఈ ఫోన్ల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సంఘాల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయడానికి వీలుంటుందని తెలిపారు. కార్యక్రమంలో పెదమఠం బాబు, రామయ్య, కృష్ణ నాయక్, వెంకటరమణారెడ్డి, హరినాయక్, సిసిలు ముని వెంకటప్ప, నూర్ మహమ్మద్, ప్రేమలత, వసంతాలు పాల్గొన్నారు. డ్వాక్రాలంటే చంద్రబాబు నాయుడు మనసులో నుంచి వచ్చిన మెయిన్ కాన్సెప్ట్గా ఆ రోజు మీకు ఈ డ్వాక్రా సంఘాలకి జీవం పోసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మేము చెప్పేదేమి లేదు, మీరు చూసుకోండి. అది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని, ఆయన ఆశయాలు మీరు కొనసాగిస్తారని, ఆయన నిత్యం ప్రజల కోసం కష్టపడుతూ టెక్నాలజీలో ముందరకు పోయి దాంట్లోనే భాగంగానే మీకు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క సంఘమిత్రులకి ఈ టెక్నాలజీని ముందరకు తీసుకోవాలా, టెక్నాలజీని ఎట్లా ఉపయోగించాలా అనేసి మీ డిఆర్డిఏ ద్వారాతో ఇక్కడున్న సంఘమిత్రాలకి 44 మొబైల్స్ కూడా మీకు ఇప్పుడు మా నాయకుల ద్వారా అందించడం ఈ ఏపీఎం ద్వారా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్క విషయాన్ని మీరు పేపర్ పైన కాకుండా ఆన్లైన్లో ఉన్నటువంటి ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని మీరు కూడా పల్లెల్లో మీతో పాటు మీ పక్క సభ్యులకి టెక్నాలజీని ఉపయోగించి ఏ విధంగా మనం ఒక విషయాన్ని పై స్థాయికి పంపించాలా అనే దీంతో బాగా తర్ఫీదు పొందుతారనేసి దానికి సంబంధించిన ఇప్పుడు ఎంతోమంది పేద మహిళలు ఉంటారు, వాళ్ళు మొబైల్స్ కొంచెం తక్కువ రేటుతో ఎక్కువ రేటుతో కొని దాంట్లో కూడా ఇది లేకుండా అందరికీ ఒక యూనిఫామ్గా గవర్నమెంట్ సప్లై చేసి మీలో ఉన్న అసమానతలు తగ్గించి దాంట్లో కూడా ఒక యూనిటీగా ముందుకు పోవాలని దృఢ సంకల్పంతో ఈ మొబైల్ పంపిణీ కార్యక్రమం కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన యువ నాయకులు లోకేష్ బాబు గారు, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ యువకులు చల్లా రామచంద్ర గారు ఆదేశాలతో మనకి ఈ మండలానికి చోడేపల్లికి ఆయన నియోజకవర్గం అంతా ఆయన సపోర్ట్ చేసి తెచ్చినందుకు మీరు కూడా ప్రతి ఒక్క పంచాయతీ హెడ్ క్వార్టర్లోన మీరు ఎట్లా రోజు లేకుంటే వీక్లీ వన్స్ మీటింగ్లు పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ ప్రభుత్వంలో మిమ్మల్ని బెదిరించే వాళ్ళు కానీ మమ్మల్ని బెదిరించే వాళ్ళు కానీ ఎవరుండరు. అందరూ మనము ఒక కుటుంబంలోని మాదిరి, మనమంతా ఒక కుటుంబ సభ్యుల మాదిరి ఇప్పుడు. కాబట్టి మీరందరూ కూటమి ప్రభుత్వాన్ని కూడా సపోర్ట్ చేసి రాబోయే ఎలక్షన్లలో
ముందు ఏం జరిగిందో అదంతా మీకు తెలుస్తూ ఉంది. ఆ మాదిరి ఉండదు ఇప్పుడు. కూటమి ప్రభుత్వంలో అంతా ఫ్రెండ్షిప్, స్నేహితుల మాదిరి ఉంటాం మనము. దయచేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని మిమ్మల్ని కూడా కోరుకుంటూ, ఈరోజు మనకి ట్యాబులు పంపించినాడు చంద్రబాబు నాయుడు గారు. 46 సెల్ ఫోన్లు వచ్చినట్టుండే సంఘమిత్రులకంతా. మీరు తీసుకోండి, హ్యాపీగా మీ డ్యూటీ మీరు చేయండి. మిమ్మల్ని కూడా ఎవరు ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు. ఈ ప్రభుత్వం చాలా బాగుంటుంది, మీ చేతుల్లోనే ఉంటుంది. మహిళలే ఈ ప్రభుత్వానికి కొంచెం ఆదర్శంగా నిలవాల. ఎందుకంటే మహిళలు గ్యాస్ కావాలని అడగలా, బస్సుల్లో ఫ్రీ కావాలని అడగలా. అంతా చంద్రబాబు నాయుడు గారు మీ కష్టం రాకూడదు, మహిళలకు ఏ కష్టం వచ్చినా కూడా అన్నలాగా నేను ఆదుకుంటాను అని తెలియజేసి మీ అందరికీ సపోర్ట్ చేసి ఈరోజు మహిళలే మహారాణులుగా ఉండాలని చెప్పేసి ఆయన చేస్తాడు కృషికి. మన పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ సపోర్ట్ మన ప్రభుత్వానికి ఫుల్గా ఉంది. కాబట్టి మీరందరూ మళ్ళీ తెలియజేయడం ఏమిటంటే కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయండి. నేను ముఖ్యంగా చెప్పడం ఏమంటే, అసమానతలు తొలగించడానికి ప్రతి ఒక్కరికి ఒకే సెల్లు, ఒకరికి ఫైనాన్షియల్గా ఇబ్బందిగా ఉండొచ్చు, అలా లేకుండా అందరికీ ఒకే విధానం, ఒకే సెల్ ఉంటే వర్క్ చేసుకోవడానికి బాగుంటుంది. కొంతమంది ఏం చెప్తారు, నా మొబైల్ సరిగ్గా పనిచేయలేదు, అవి చెప్తారు. అవి లేకుండా అందరికీ ఒకే విధంగా టెక్నాలజీ ఉపయోగించుకునే చాలా అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా మీకు తెలియజేయడం ఉంటే, మీరు అంగీకరిస్తారో లేదో నాకు తెలియదు, కానీ గత ప్రభుత్వంలో మిమ్మల్ని వాడినట్టు ఎవరు వాడలేదు. మీరు బయటకు ఒప్పుకోలేకపోవచ్చు, కానీ మిమ్మల్ని వాడినట్టు ఎప్పుడు ఏ గవర్నమెంట్లోనా ఎవరు వాడలేదు. ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా డ్వాక్రాలు ఉన్నారు, మీరు తరఫున 10 మంది 20 మంది నేర్చుకొని రండి, మా మీటింగ్లు ఉన్నాయి, రోడ్లలో పాండి, ఇట్లా సతాయించింది చాలా ఉన్నాయి, నాకు కూడా తెలుసు. అందువల్ల ఇప్పుడు మీరు చాలా సంతోషంగా ఉంటారు ఈ గవర్నమెంట్లో అని నేను మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతా ఉంది. చాలా సంతోషంగా ఉన్నారు మీరు. కాబట్టి మీరందరూ ఇదే విధంగా కొనసాగాలంటే కూటమి ప్రభుత్వానికి మీరు సపోర్ట్ చేయాలా. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీ సహకారం నాకు చాలా అవసరము. కాబట్టి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను విరమిస్తున్నాను. డ్వాక్రా సంఘాల వాళ్ళు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు చాలా వరకు కింద స్థాయిలోకి కొంతమందికి వెళ్ళట్లేదు. అవి మీకు తెలిసిన వరకు ఏదైతే ఉంటుందో దాన్ని మీరు కొంతవరకు కింద స్థాయి వాళ్ళకి, లేదా తెలియని వాళ్ళకు, ఎవరైతే చదువులేనిటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి మీరు చెప్పినట్లయితే ప్రభుత్వ పథకాలు అనేటివి కింద స్థాయి వరకు పూర్తిగా వెళ్తాయి. అలా మనం చేసినప్పుడు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. మనము రేపటి రోజు మనము ఫీల్డ్ మీదకి వెళ్ళేటప్పుడు, మనం లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఉన్నప్పుడు మనము ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ వెళ్ళాలి. కాబట్టి మనం ప్రతి ప్రభుత్వ పథకం కూడా వాళ్ళు చేరే విధంగా చూసుకోవాలి. ఈరోజు మీకు ట్యాబ్స్ ఇస్తున్నారు, ఎందుకంటే మీకు టెక్నాలజీని పరిచయం చేయాలి. రోజు రోజుకు ఇప్పుడున్న ఎలక్ట్రానిక్ మీడియా కానీ, లేకపోతే మనకు తెలిసిన ప్రతి విషయం కూడా సరే, మనకు టెక్నాలజీ తెలిసినప్పుడు మాత్రమే ఇవన్నిటిని ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి మీకు సపరేట్ మొబైల్స్ ఇచ్చి ఎందుకు ట్రైన్ చేస్తున్నారంటే, ఫ్యూచర్ అనేది ఎట్లా ఉంటుందంటే రేపటి రోజు వ్యవసాయంలో కానీ ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి మనం అందరూ కూడా ఫ్యూచర్ని ఆలోచించి మొబైల్స్ అనేది ప్రతి ఒక్కరికి ప్రొవైడ్ చేస్తూ అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో చంద్రబాబు గారు ఆలోచించి మనకి ఈరోజు మొబైల్స్ నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రభుత్వ పథకాన్ని కింద స్థాయి వరకు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మరింతగా కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి కూటమి ప్రభుత్వానికి మీరు బలోపేతం చేస్తారని కోరుకుంటూ భారత్ మాతకి జై. పొంగనూరు బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో విద్యార్థులకు కబడ్డీ శిక్షణ జరుగుతోంది. విశ్రాంత క్రీడాకారులు రామచంద్ర పర్యవేక్షణలో ఈ శిక్షణ జరుగుతోంది. మెరుగైన శిక్షణ ఇచ్చి రాష్ట్ర మరియు దేశ స్థాయిలో కబడ్డీ ఆడిపించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
5 4:43. రోటరీ పుంగనూరు సెంట్రల్ పతాంజలి యోగా వారి సౌజన్యంతో ఈ నెల 17వ తేదీన ఉచిత యోగా శిక్షణ శిబిరం ప్రారంభించడం జరుగుతుందని రొటేరియన్ డాక్టర్ ప్రభాకర్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక యుగంలో ఎన్నో రకాల మానసిక ఒత్తిడి రోగాల బారిన ప్రజలు పడుతున్నారని చెప్పారు. వీటిని నివారించేందుకు గాను యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. ఆదివారం సాయంత్రం 5:30 శిక్షణ శిబిరం ప్రారంభమవుతుందని చెప్పారు. ఇదే విధంగా 15 రోజుల పాటు యోగా తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు. మినీ బైపాస్ రోడ్ అంబేద్కర్ భవనంలో యోగా టీచర్ వనిత యోగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రేపు అనగా 17వ తేదీ నుంచి పుంగనూరు కోర్ట్ రోడ్లో ఉండే అంబేద్కర్ భవనం నందు ఉచితంగా యోగా శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. యోగా గురువు గారు శ్రీమతి వనిత గారి చేత యోగా శిక్షణ శిబిరము రేపటి నుంచి మొదలవుతుంది. సాయంకాలం 5:30 నుంచి 7 గంటల వరకు 15 రోజుల పాటు ఈ నెలాఖరు వరకు ఈ యోగా శిక్షణ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మనందరికీ తెలుసు, ఆధునిక యుగంలో రకరకాల జబ్బులు మారుతున్న జీవన శైలి వల్ల వస్తున్నాయి. బీపీ, షుగరు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, రకరకాల ఎక్కువగా అధికంగా బరువు పెరగటము, ఇవన్నీ మనం మారుతున్న జీవన శైలి వల్ల అయితే కావచ్చు, మనం తినే ఆహారం వల్ల, ఈ వాతావరణ కాలుష్యం వల్ల, అధిక ఒత్తిడి, ఈ రకరకాల సమస్యల వల్ల ప్రజలు ఒత్తిడికి గురయ్యి దీనివల్ల కూడా ఈ జబ్బులన్నీ వస్తున్నాయి. ఇవన్నీ జీవన శైలి వ్యాధులు అంటారు వీటినంతా, షుగరు, బీపీ లాంటివంతా. వీటిని ఒట్టి మందులతోనే కాకుండా జీవన శైలి మార్పు చేసుకుంటే వీటన్నిటిని నివారించవచ్చు. ఇవన్నీ కాకుండా శారీరక శ్రమ, వ్యాయామం సరిగా లేకపోవడం వల్ల కూడా ఈ జబ్బులన్నీ వస్తాయి. కాబట్టి యోగా వీటన్నిటికీ నివారణ ఉపాయం ఇది ఒక్కటే అత్యుత్తమైన నివారించవచ్చు ఈ యోగా కార్యక్రమం వల్ల. కాబట్టి ఈ మనకు తెలుసు, భారతదేశంలో పురాతన కాలం నుంచి ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ఈ యోగా మనం ప్రపంచవ్యాప్తంగా మనం వ్యాప్తి చెందాం. ఇప్పుడు ప్రపంచమంతా గుర్తించి ఈ యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు. కాబట్టి మన ఊరి ప్రజలంతా కూడా ఈ యోగా శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు శనివారం సందర్భంగా విశేష పూజల్ని అందుకుని భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పుంగనూరు మండలం వనమలదిన్నె పంచాయతీ మీర్జేపల్లి మార్గ మధ్యంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో నరసింహస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు అర్చకులు ఫల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించిన తర్వాత ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజల్ని నిర్వహించారు. ప్రతి శనివారం స్వామివారికి అభిషేక పూజలతో పాటు హోమాలు చేయనున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ తెలిపారు. శనివారం ఉదయం కలెక్టరేట్ నందు స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం అందరి చేత జిల్లా రెవెన్యూ అధికారి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ ప్రతి 3వ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ రహిత రాష్ట్రం అనే ఇతివృత్తంతో కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో విజయవంతంగా జరుగుతూ ఉన్నాయన్నారు. ప్లాస్టిక్ రహిత లక్ష్యంగా ప్రజలు భాగస్వామ్యంతో
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించి ప్లాస్టిక్ రహిత జిల్లాగా రూపొందించేలా ప్రతి ఒక్కరూ ఆలోచనలు చేసి ముందుకు అడుగులు వేయాలని అన్నారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు ప్రత్యామ్నాయంగా క్లాత్ సంచులు వాడుకోవాలని తెలిపారు. నేను మా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. పుంగనూరు పట్టణం కొత్తపేట దూలవారి ఇండ్ల వద్ద శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో అమావాస్య పూజలు శనివారం జరిగాయి. అమ్మవారి మూలవర్లకు అభిషేకాలు చేశారు. ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. పలువురు భక్తులు అమ్మవారికి అంబలి సమర్పించారు. గంగమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 20 కోళ్ళు పోయిన తర్వాత కుటుంబం మధ్య 3 వారాల తర్వాత విపరీతంగా అనేది స్వామివారి జయంతి సందర్భంగా పుంగనూరు రూరల్ దండుపాలెం గ్రామ మార్గంలోని శనేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఉదయాన్నే అర్చకులు స్వామివారి శిలా విగ్రహానికి తైలాభిషేకాలు ఫలపంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. తర్వాత ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజల్ని చేపట్టారు. అనంతరం శాంతి హోమం నిర్వహించారు. విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఓం శ్రీమంతరేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ఓం శ్రీచరాయ నమః. ఓం జయంతాయ నమః. ఓం సర్వాగతాయ నమః. ఓం శరణ్యాయ నమః. ఓం అరణ్యాయ నమః. ఓం సర్వేశ్వరాయ నమః. ఓం సౌమ్యాయ నమః. ఓం సుందరాయ నమః. ఓం గజ్జోతాయ నమః. ఓం వల్లాయ నమః. ఓం మండలేశాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం మంత్రాయ నమః. ఓం మహేశాయ నమః. ఓం జయపుత్రాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం చంచలాయ నమః. ఓం నీలవర్ణాయ నమః. ఓం నిత్యాయ నమః. ఓం నీలాంజనోప్యాయ నమః. ఓం నిత్యాయ నమః. ఓం వేదాయ నమః. ఓం వినోద్యాయ నమః. ఓం వినోద్యాయ నమః. ఓం వేదపుత్రాయ నమః. ఓం మంత్రదేవాయ నమః. ఓం అజ్ఞాయ నమః. ఓం విష్ణుభక్తాయ నమః. ఓం వసనే నమః. ఓం నిగమ్యాయ నమః. ఓం నిస్తాయ నమః. ఓం వండాయ నమః. ఓం విభక్తాయ నమః. ఓం వరిష్టాయ నమః. ఓం గరిష్టాయ నమః. ఓం వరాంసురాయ నమః. ఓం వరదాయ నమః. ఓం వామనాయ నమః. ఓం జ్యేష్ఠపత్తాయ నమః. ఓం శ్రేష్ఠాయ నమః. ఓం విధవాసే నమః. ఓం కృష్ణాయ నమః. ఓం గురుదే నమః. ఓం చూతే నమః. ఓం చోదకమ్యాయ నమః. ఓం భక్తిస్తాయ నమః.
ఓం బాణవే నమః ఓం బాణపుత్రాయ నమః ఓం భవ్యాయ నమః ఓం చండాయ నమః ఓం పుష్పదే నమః ఓం కేతవాయ నమః ఓం గజేశాయ నమః ఓం గజనిర్వాయ నమః ఓం గజాస్కాయ నమః ఓం ప్రియచిత్రాయ నమః ఓం నిత్యాయ నమః ఓం నిఖాయ నమః ఓం గురుమతే నమః ఓం నిర్మాయ నమః ఓం నిందాయ నమః ఓం వంధాయ నమః ఓం ధీరాయ నమః ఓం దివ్యదేవాయ నమః ఓం నిరంతరాయ నమః నిరాక్షరాయ నమః ఓం క్రూరాయ నమః క్రోధేష్టాయ నమః ఓం కామక్రోధోరాయ నమః కాలపుత్ర భవ్యాయ నమః పరమోత్తమభక్తాయ నమః ఓం భక్తో స్వామివాయ నమః ఓం విజనేశ్వరాయ నమః ఓం త్రిమజనేశ్వర స్వామి పూజాం సమర్పయామి రూపం ఓం దూరసే దూర్వదూర్వంతం దూరమయ్యో प्रकृष्टभावनासाय प्रकृष्टाबलसिद्धये प्रदक्षिणं करोमि सा प्रसीदाचिरेच्छर सर्वार्थसाधनोपाय सर्वैश्वर्यप्रदायक समस्तात्मकेकाराय नमः महागणाधिपतिर्महेभ्यः संस्कारं समर्पयामि అందరూ చెప్పండి బా ఓం ఎవరు కానీ వేస్ట్ చేయదండి.
కొంచెం పెట్టేయండి అన్న. తాగే నీళ్ళు ఇవ్వకుండా తాగండి వచ్చి. వీడియోలు పెట్టినా పొలం లేదు. వచ్చేయండి, ముందరకు వచ్చేయండి, ముందరకు వచ్చేయండి, ముందరకు వచ్చేయండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమాజ భాగస్వామ్యంతో డెంగ్యూను నియంత్రించవచ్చు, అవగాహన ర్యాలీలో వైద్యులు. సంఘమిత్రులకు 5G ఫోన్లను పంపిణీ చేసిన కూటమి నాయకులు. భక్తి శ్రద్ధలతో శని భగవాన్కు జయంతి పూజలు, ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ఎర్ర బ్యాడ్జీలతో నిరసన తెలిపిన ఆర్టీసీ ఉద్యోగులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.